చెప్పెను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమును అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కనికరించు వాణ్ణి కనికరించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదను. మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకనను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించుగాక. May the Lord add his blessings unto the reading of the word. దేవుడి వాక్యానికి ఆయన ఆశీర్వాదం జత చేయను గాక. Father, we come into thy holy presence with fear and trembling. పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క సన్నిధానికి నాయన మరొకసారి నాయన భయంతోటి భక్తితోటి మీ సన్నిధానికి వస్తున్నాం. Thou art our creator God, and we are the works of thy hands. ప్రభా, మీరు మా సృష్టికర్తవు, నీవు నాయన మీ చేతి పని అయిన మేము మీ సన్నిధానికి ఈ సమయంలో వస్తూ ఉండగా We commit this word into thy precious hand, Lord. ఈ వాక్యాన్ని మీ ప్రశస్తమైన చేతులకు అప్పగిస్తున్నాం. We know that thou art the word. ప్రభా, మీ వాక్యం మీరు ఎరిగి ఉన్నారు నాయన. Thou art the author of the word. మీరే ఈ యొక్క వాక్యం రచించిన వారైనారు. And thou art thine own interpreter, Lord. ప్రభా, మీరే అనువాదకుడుగా ఉండండి. We pray that thou wilt break thy word and feed us this morning. అయితే ప్రభా, ఈ ఉదయకాలంలో మీరే ఈ వాక్యాన్ని విరిచి మాకు పంచిపెట్టండి నాయన. Open thy word, reveal it unto us. ప్రభా, మీ వాక్యాన్ని తెరిచి మాకు ఆ వాక్యాన్ని బయలుపరచేయండి. That Christ may be revealed before us. ప్రభా, మా ముందు క్రీస్తు బయలుపడినట్లుగా చేయండి. Bless everyone that hear the word. ప్రభా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. Let thy word go out in the power of the Holy Spirit. ప్రభా, మీ యొక్క వాక్యము, మీ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి బయటకు వచ్చును గాక. And let it fulfill thy holy purpose in every one of our lives. మా యొక్క జీవితాలందరిలోనే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క చిత్తము బయలుపాటు చేయును గాక. Sanctify my lips and my tongue. ప్రభా, నా పెదవులను నా నాలుకను మీరు శుద్ధి చేయండి. Sanctify my heart and my mind and my spirit. ప్రభా, నా ఆత్మను, నా హృదయమును, నా మనసును మీరు శుద్ధి చేయండి. Hide me in thy covert. ప్రభా, మీ యొక్క కౌగిలిలో నన్ను కప్పండి. And use me to the glory of thy holy name. ప్రభా, మీ మహిమ కొరకు నన్ను వాడుకోనండి. We give thee all glory and honor. In the precious name of our Lord and Savior Jesus Christ we pray. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. You may all be seated. మీరందరూ దయచేసి కూర్చోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am very happy నేను చాలా సంతోషంగా ఉన్నాను. because I am back home after many months. అయితే నేను చాలా నెలల తర్వాత నా ఇంటికి తిరిగి వచ్చాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless you all. My precious brothers and sisters. నా ప్రశస్త సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. My precious little children. నా ప్రశస్తమైన చిన్న పిల్లలారా, I am really rejoicing in seeing you all. మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. Now this is just going to be a very short message because we have one more message. ఇది ఒక చిన్న వర్తమానం ఉండబోతుంది, ఎందుకనగా వేరొక వర్తమానం కూడా మనం కలిగి ఉండబోతున్నాం. Immediately before the lunch. Before lunch we are going to have one more short message from Pastor Francis. మధ్యాహ్నం భోజనం కంటే ముందు బ్రదర్ ఫ్రాన్సిస్ గారు కూడా బోధిస్తారు. So we'll see here in verse 11. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో there is a conversation between God and Moses. అయితే చూడండి, దేవుడికి మోషేకి ఒక సంభాషణ జరుగుతుంది. It is not like God and man
అయితే ఇది మోషే ఒక మనిషికి దేవుడు ఒక మనిషికి మధ్యగా జరుగుతున్నదిగా కాదు, but it's like between two friends. కానీ ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతుంది. The Lord spoke unto Moses face to face, అయితే చూడండి, మోషే దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడాడు. as a man speaketh unto his friend. అయితే ఒక స్నేహితుడితో ఒక మనుషుడు Hallelujah. ఎలాగో మాట్లాడాడు. If he was a God in his total attribute as God, సౌండ్ తక్కువ. if he was God in his whole attribute as God, ఆయన దేవుడుగా కలిగి ఉన్న ఒక ప్రపంచం అంతట్లో ఒక ఆయన గుణాన్ని కలిగి ఉన్న దేవుడు అయినట్లయితే Moses could not have spoken to him as a friend. అయితే మోషే ఒక స్నేహితుడిగా ఆయనతో మాట్లాడి ఉండలేకపోవచ్చు. Because when God first met Moses in the burning bush in the wilderness, అయితే మొదటగా మోషేని దేవుడు బర్నింగ్ బుష్ ఆ యొక్క పొద మండుచుండగా మొదటగా కలుసుకొని ఉన్నాడు ఆయన. he said, Moses, don't come close. అయితే ఆయన అన్నాడు, మోషే సమీపంగా రాకు. See, then he's a God that's at a distance. అయితే అప్పుడు వారికి మధ్య ఒక దూరం అనేది ఉన్నది. Because he's a devouring fire. ఎందుకనగా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. But now what's happened? అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, That God ఆ దేవుడు has come into Moses. అయితే ఇప్పుడు ఆ దేవుడే మోషేలోకి దిగి వచ్చాడు. That devouring fire has come into Moses. ఆ దహించు అగ్ని మోషేలోకి దిగి వచ్చాడు. Now that fire cannot destroy Moses. అయితే ఇప్పుడు ఆ అగ్ని మోషేని ఏమాత్రం నాశనం చేయలేదు. So now it is neutralized. అది ఇప్పుడు ఒక సమాంతరం చేయబడింది. So now they have become that devouring fire and the destroyable man have become one. అయితే ఇప్పుడు ఆ దహించు అగ్ని ఆయనలోకి వచ్చి ఒక మనిషిని నాశనం చేసే విధంగా చేయలేదు కానీ. So now God is talking to Moses as he's talking to a friend. అయితే ఇప్పుడు దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడంటే ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So now Moses has become a bit bold. సారీ బ్రదర్. Moses is becoming a bit bold. అయితే ఇప్పుడు మోషే చాలా పెద్ద గొప్పవాడిగా అయ్యాడు. God is talking to him as a friend, so he's becoming very bold. We are very close friends. We are friends. ఇప్పుడు వారు ఎలాగ ఉన్నారంటే ముఖాముఖిగా మాట్లాడటం వల్ల వారు చాలా సన్నిహితంగా స్నేహితులు అయ్యారు. Now Moses is being very casual with his friend, Almighty God. అయితే ఆ యొక్క సర్వశక్తుడైన దేవునితోటి చాలా మామూలుగా ఉంటున్నాడు, క్యాజువల్ ఫ్రెండ్ గా ఉంటున్నాడు ఆయన. Follow the scripture. Verse 12. Yes. Moses said unto the Lord, see, thou sayest unto me, bring up this people, and thou hast not let me know whom thou wilt send with me. Yet thou hast said, I know thee by name, and thou hast also found grace in my sight. Verse 12, brother. Yes, brother. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవని నాకు తెలుపలేదు. Have you finished? Verse 12? Whole words? Okay. Verse 12, verse 12 alone. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. Okay, now how many of us have that experience, meeting a good friend on the way, and then we sit for a cup of chai and we talk so many things, and then we become light-minded. No, we forget our problems. అయితే ఎందరికీ అనుభవం కలిగింది, ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఛాయ్కో కానీ ఒక కాఫీకో కలిసి మాట్లాడుకున్నప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు మన సొంత విషయాలు అన్ని కూడా మర్చిపోయి ఉంటాం మనం. Now I have got into a very exciting situation now. అయితే ఇప్పుడు నేను ఒక ఉత్సుకతకు లోనే యొక్క సిచ్యువేషన్కి నేను వచ్చి ఉన్నాను. I did my SSLC in 1975. 1995 నేను నా SSL నేను చేసి ఉన్నాను. 50 years ago. 50 సంవత్సరాల క్రితము. And now all those students are contacting the old students who are available, and we are planning a 50-year celebration in December 17th. అయితే ఇప్పుడు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మరలా కలవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 50 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వారందరూ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. What an excitement that would be. What an excitement that would be. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord.
Lord goes one mind, Lord goes one mind, Lord. Yeah. Praise Lord, God bless you. So what an excitement that would be of meeting friends after 50 years. ఎంత సంతోషంగా ఒక ఉత్సుకత ఉంటుంది, ఒక ఆప్యాయత అనేది ఉంటుంది 50 సంవత్సరాల తర్వాత స్నేహితులను కలిసినప్పుడు. There will be so much to exchange, to share. వారితో పంచుకోవడానికి, వారితోటి మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉంటాయి. So like that, Moses is now having an experience with his creator God. అయితే ఇప్పుడు ఆ విధంగానే తన సృష్టికర్త అయిన దేవునితోటి మోషే ఆ విధమైన సంభాషణ కలిగి ఉంటున్నాడు. Now he is not afraid that he is talking to the creator God. అయితే ఇప్పుడు ఆయన తన సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్న భయపడట్లేదు కానీ, but he is happy that he is talking to a friend. అయితే ఇప్పుడు ఆయన తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. The scripture tells us there is a friend who is closer than a brother. Amen. There is a friend who is closer than a brother. అయితే ఇప్పుడు ఆ యొక్క స్నేహితుడు ఎలాగున్నాడంటే చాలా సమీపంగా, చాలా దగ్గరి స్నేహితుడిగా ఉన్నాడు. We may not share everything with our brothers and sisters, with our siblings. మన యొక్క సొంత వారితోటి మనము అన్నదమ్ములతోటి, సహోదరులతోటి కానీ ఎవరితోటి కూడా మనము సొంత విషయాలు అన్ని కూడా పంచుకోము. But if we have a very good confidence in a good friend, we will share all our things with them. ఎవరైతే స్నేహితుడు మనం నమ్ముతుంటామో ఆ యొక్క సహోదరుని, ఆ యొక్క స్నేహితుడిని అన్ని విషయాలు మనం పంచుకొని ఉంటాము. So now Moses is becoming a bit free, a bit casual. He is talking with his creator God. అయితే ఇప్పుడు మోషే చాలా తేలికగా, చాలా మంచి స్నేహితుడిగా అన్ని విషయాలు పంచుకోవడానికి చాలా సరదాగా ఉంటున్నా తన సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. He is saying, Lord, you said unto me. Now he is claiming, you said unto me, you told me. ఆయన అంటున్నాడు ఇప్పుడు, ప్రభువా నీవే చెప్పినావు, you said bring this people up, bring up this people and మీరు అన్నారు ప్రభువా ఈ ప్రజలను బయటికి తీసుకొని రండి అని. and thou hast not let me know whom thou wilt send with me. అయితే మీరు నాతో ఎవరిని పంపేదనని నాతో మీరు చెప్పలేదు. Now he is realizing his insufficiency. I alone cannot do this great job. So you have not told me who is coming with me. అయితే ఇప్పుడు ఆయన యొక్క అసమర్థతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభా నేను ఈ యొక్క ఈ విషయాన్ని నేను సొంతగా చేయలేను, ప్రభా మీరు నాతో ఎవరిని పంపిస్తారని మీరు ఏమి చెప్పలేదని చెప్తున్నాడు ఆయన. But thou hast said, I know thee by name, and thou hast found grace in my sight. అయితే నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీకు కలిగుదని చెప్పితివి. Though you did not tell me that, but this you have told me. I know you by name, and you have found grace in my sight. అయితే నీవు నాతో ఎవరిని పంపిస్తావని చెప్పలేదు కానీ నా యందు కటాక్షం కలిగి నీవు నాతో ఎవరిని పంపిస్తానని నువ్వు తెలియజేసి ఉన్నావు. Therefore I pray, if I have found grace in thy sight, show me now the way that I may know thee, that I may find grace in thy sight, and consider that this nation is thy people. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అనేను. Though God is talking to him face to face as a friend, అయితే ఇప్పుడు మోషే ఆయన ఒక స్నేహితుడుగా ఆయనతో మాట్లాడుతున్నా సరే, though Moses has drawn some courage to boldly speak to God, to boldly speak to God, ఇప్పుడు దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడడానికి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆయన, but still he is humbling himself before God. అయినను ఆయన దేవుని ఎదుట తాను తగ్గించుకొనుచున్నాడు. I remember my pastor when he was in service, when he is working in a company. అయితే నా సంఘ కాపరి జ్ఞాపకం వచ్చున్నాడు, ఆయన ఎప్పుడైతే ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడో, the general manager or the director of that company came for a visit. అయితే ఆ యొక్క జనరల్ మేనేజర్ లేదంటే ఆ యొక్క కంపెనీ యజమాని ఆ యొక్క విజిట్కి వచ్చి ఉన్నాడు ఆయన. And when he was walking down the corridor, one of the employees came in front. ఎప్పుడైతే ఆయన కారిడార్ నడుస్తూ ఉన్నాడో ఒక ఉద్యోగి ఆయన ముందుకు వచ్చాడు. And the director, he put his hand on that employee, he knows him by name, and he put his hand on his shoulder and he's talking and walking with him. ఆయన ఎప్పుడైతే ఆయన ఒక ఎంప్లాయీ మీద ఎప్పుడైతే తన చేయి వేసి ఆయన పేరును పెట్టి ఎంతో పరిచయం ఉన్నట్టుగా పిలిచినప్పుడు ఆయనతో ముందుకు వెళ్తున్నప్పుడు, that employee was a grade 4 or grade 5 employee. అయితే ఆ యొక్క ఉద్యోగి ఆయన ఎంతో తగ్గింపు వాడిగా ఆయన ముందు నిలిచి ఉన్నాడు. He became so happy. The director is putting his hand on my shoulder.
ఆయన చాలా సంతోషించాడు, ఆ యొక్క యజమాని తన మీద చేయి వేసి మాట్లాడాడని. So what he did, he put his hand around the director's waist. అయితే ఆ యొక్క డైరెక్టర్, ఈ ఉద్యోగి ఆ డైరెక్టర్ యజమాని మీద ఇక్కడ నడుము మీద ఆయన చేయి వేశాడు. And everyone that were watching it, they saw the reaction. The director felt somewhat like that. అయితే అందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు, డైరెక్టర్ ఎటువంటి స్పందన కలిగి ఉంటాడని అందరూ చూస్తూ ఉన్నారు. The director has all the privilege to put his hand on the employee to show his kindness. అయితే యజమానికి ఒక ప్రేమ అనేది లేకుండా అధికారం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగి మీద చేయి వేసి ఆయనతో ప్రేమగా మాట్లాడటానికి. But because the director put his hand on my shoulder, I cannot put my hand on him. అయితే ఈ యొక్క ఉద్యోగి మీద నా మీద ఆయన చేయి వేశాడు కనుక నేను కూడా ఆయన మీద చేయి వేస్తానని ఒక ఆలోచన కలిగి ఉండకూడదు. He is director only. ఆయన యజమానే. I am employee only. ఆయన పనివాడే. He is showing kindness to me. ఆయన యొక్క దయను, నా కటాక్షను నా మీద చూపించాడు. I can accept his kindness. నేను ఆయన కటాక్షను కోరుచున్నాను. But I have to humble myself before him. కానీ నేను ఆయన ముందు తగ్గింపు కలిగి ఉండాలి. This is what Moses is doing. ఇదే మోషే చేస్తూ ఉన్నాడు. God, Almighty God, ఓ ప్రభువా, ఎంతో సర్వశక్తిమైన దేవుడా, the creator of all the universe, ప్రభువా ఈ సృష్టిని అంతా చేసిన వాడా, a consuming fire. ఓ దహించు అగ్ని. He is now talking to Moses face to face. అయితే ఇప్పుడు ఆయన మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. He is showing kindness to Moses. మోషేకు ఆయన కటాక్షాన్ని చూపిస్తూ ఉన్నాడు. He is saying, I know you by name. ఆయన అంటున్నాడు, నీ పేరు పెట్టి నాకు తెలుసు. You have found grace in my sight. నా దృష్టిలో నువ్వు కృప పొంది ఉన్నావు. Therefore Moses did not put his hand on his director. అయితే ఇప్పుడు మోషే తన చేతిని ఆ యొక్క యజమాని మీద వేయలేదు. Though he is boldly talking to his creator God, ఆయన తన యజమాని తోటి మంచిగా సంతోషంగా మాట్లాడుతున్నా he realizes his shortcomings. ఆయన ఎప్పుడైతే ఆయన ఆలోచనలు కానీ లేకుంటే ఆయన వచ్చే విషయంలో ఎప్పుడైతే గ్రహించి ఉన్నాడో, he realizes what he is. ఆయన ఏంటో ఆయన గ్రహించినప్పుడు, so with all fear, ఆ యొక్క భయం అంతటి తోటి, with all reverence, గౌరవం అంతటి తోటి, and with all trembling, ఆ యొక్క విధేయతతో అంతటితోటి, he is now talking to his friend God. ఆయన స్నేహితుడైన దేవునితోటి ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. Then God says, my presence shall go with thee and I will give thee rest. 14. అయితే ఆయన అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. My presence shall go with thee. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్తున్నాడు. Now God is giving him another assurance. దేవుడు ఇక్కడ వేరొక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు. Don't you worry about anything. దేని గురించి మీరు పట్టించుకోవద్దు. My precious brother and sister in Christ Jesus, క్రీస్తులో ఉన్న ప్రియ సహోదరులారా, God has known you by name. దేవుడు నీ పేరు పెట్టి తెలుసుకుని ఉన్నాడు. ఆయన He has called you. ఆయన నిన్ను పిలిచాడు. He has separated you. నిన్ను వేరుపరిచాడు. He has chosen you. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. And in your walk in life today, ఈ రోజున నువ్వు ఆ యొక్క జీవంలో నడుస్తూ, whatever you are facing, నీ జీవితంలో ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావో, whatever be your situations, నీ యొక్క పరిస్థితి ఏదైనా సరే, God is telling you, my presence shall go with you. దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. Hallelujah. Hallelujah. If God will tell you, my presence will go with you, దేవుడు ఎప్పుడైతే నా సన్నిధి నీకు తోడుగుందని చెప్పినాడో, and your situations appear very bleak, మీ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా bleak, like nothing is going to happen. అయితే ఆ పరిస్థితులు ఏ విధంగా అవుతాయంటే ఏమి జరగనట్టుగా అయిపోతాయి అన్ని. You have a rough road to go. నీకు ఆ యొక్క కఠినమైన మార్గం ఉండొచ్చు పోవటానికి. Or you go into a dead end. ఆ యొక్క చివరికి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. Everything is dark before you. నీ ముందు అంతా చీకటిగా ఉండవచ్చు. There's trouble on every side. ప్రతి వైపున కూడా ఆ యొక్క ప్రమాదం అనేది ఉండొచ్చు.
He says, my presence shall go before you. ఆయన అన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. That means దాని అర్థం అంటే you are not going to do anything నువ్వు ఏది కూడా నీ సొంతగా నువ్వు చేయలేవు. because you cannot do anything. ఎందుకనగా నువ్వు ఏమీ చేయలేవు. John 15:7 says, John 15:7, యోహాను 15లో చెప్తూ ఉంది, without me you can do nothing. నేను లేకుండా మీరు ఏది కూడా చేయలేరని వాక్యం చెప్తూ ఉంది. Without me you can do nothing. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని చెప్తున్నాడు ఆయన. So when we realize our weakness, ఎప్పుడైతే మన బలహీనతలు మనం గుర్తిస్తామో, our inefficiencies, మన అసమర్థతను గమనించినప్పుడు, our shortcomings, మన యొక్క షార్ట్ కమింగ్స్ అని తెలుసుకున్నప్పుడు, our failures, మన యొక్క అపజయాలు తెలుసుకున్నప్పుడు, and when we commit ourselves into the hands of the Lord, మనం ప్రభు యొక్క చేతుల్లో మనం సమర్పించుకున్నప్పుడు, Lord, you said that you know me by name, ప్రభా నీవు నా పేరు పెట్టి నువ్వు తెలుసుకున్నావు, and I found grace in thy sight. నీ దృష్టిలో నేను కటాక్షం పొందుకున్నాను. I am not worried about all these situations around me. ఈ నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏమాత్రము భయపడను, ఏమాత్రం సంభరించను. For I know that thy presence is going before me. అయితే నా ముందుగా నీ యొక్క సన్నిధి నాకు ముందుగా వెళుతూ ఉన్నది. For there is nothing that is impossible with thee. అయితే నీకు ఏది అసాధ్యమైనది ఏదీ లేదు. Thou art mighty to do all things. ప్రభా నీవు సర్వశక్తివంతుడు అన్ని చేయడానికి. So our relationship with God, అయితే మనకు దేవునితో ఉండే సంబంధం అనేది, though he is an almighty creator God, he is a consuming fire, ఆయన సర్వశక్తుడైన సృష్టికర్త అయిన దహించు అగ్ని అయినా సరే, he wants to be our friend. ఆయన మనతో స్నేహం కలిగి ఉండాలనుకుంటున్నాడు. A friend whom you can trust. ఈ ఒక స్నేహితుని ఎవరైతే నువ్వు నమ్ముతావో, I think it's having too much. Oh, fine. Is it fine? No. Okay, praise the Lord. A friend, someone whom you can trust, ఒక స్నేహితుని ఎవరైతే నువ్వు నమ్ముతావో, someone who you can depend upon, ఎవరి మీద అయితే నువ్వు ఆధారపడతావో, someone that will never fail you in any circumstances. ఏ పరిస్థితులైనా సరే ఎవరైతే నిన్ను అన్నిట్లో ఓడిపోనివ్వరో. That is why he said, I am with thee till the end of the world, I shall never leave thee nor forsake thee. ఈ యొక్క లోకం అంతం వరకు కూడా నేను ఏమాత్రం విడువను ఎడబాయను అని చెప్పాడు ఆయన. And then we go on, he says here, and you said unto me, ఆయన నాతో చెప్తున్నాడు 15వ వచనంలో, if thy presence go not with me, carry us not up hence. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. Now Moses is gaining a little more courage to talk to God. ఇప్పుడు చూడండి, దేవునితోటి మాట్లాడటానికి మోషే ఇంకొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. He's saying, if your presence does not go before us, ప్రభా నీ యొక్క సన్నిధి అనేది నాకంటే ముందు వెళ్ళకపోతే, do not carry us from here to there. You just leave us where we are. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని ముందుకు వెళ్ళొద్దు, మేము ఎక్కడ ఉన్నా అక్కడ వదిలేయండి. Hallelujah. హల్లెలూయా. For wherein shall it be known here that I and thy people have found grace in thy sight? నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. What is the evidence? Where is the testimony? ఏమిటి ఆ రుజువు, ఏంటి ఆ సాక్ష్యం అనేది మోషే దేవుడిని అడుగుతున్నాడు. How will the peoples, the nations around us know that you are with us? ప్రభా ఈ యొక్క ప్రజలందరూ కూడా మీరు మాతో ఉన్నారని ఎలాగ వారు తెలుసుకుంటారని అడుగుతున్నాడు ఆయన. The evidence is, ఆ యొక్క రుజువు, is it not in that thou goest with us? Amen. మీరు మాతో రావటమే బట్టే వారు గమనించరా అని అడుగుతున్నారు. Hallelujah. So shall we be separated, I and thy people, from all the people that are upon the face of the earth. Hallelujah. నీవు మాతో వచ్చిన వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. Hallelujah. Hallelujah. For wherein shall it be known that I and my people have found grace in thy sight? By what would it be known that we have found grace in thy sight? అయితే మేము నా ప్రజలము ఎలాగూ నీ ఎదుట కటాక్షం పొంది ఉన్నాం, కృపను పొంది ఉన్నాం అనే దానికి ఒక రుజువు ఏమిటని అడిగినప్పుడు, is it not because thy presence goes before us?
నీ సన్నిధి మా ముందు వెళ్ళటం బట్టే కదా, and thou hast called us by name, మమ్మల్ని పేరు పెట్టి మమ్మల్ని పిలిచావు, thou hast separated us మమ్మల్ని ప్రత్యేకించావు from all the people that are upon the face of the earth. Hallelujah. ఈ లోకంలో సమస్తం ఉన్న ప్రజలందరూ ఎదుట మమ్మల్ని ప్రత్యేకించి వేరుపరిచి ఉన్నందువలననే. That is what St. Peter says in 1 Peter chapter 1 or chapter 2, I'm not sure. 1వ అధ్యాయమో లేకుంటే 2వ అధ్యాయమో నాకు సరిగా నేను చెప్పలేను దాన్ని. Ye are a holy nation, మీరు పరిశుద్ధ జనాంగము, a separated people, మీరు ప్రత్యేకించబడిన వారు, a royal priesthood unto God. Hallelujah. రాజులైన యాజక సమూహం అయినారు. You are a holy nation, మీరు పరిశుద్ధ జనాంగం అయినారు, a separated people, మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, and a royal priesthood unto God. రాజులైన యాజక సమూహం అయినారు. Hallelujah. హల్లెలూయా. That is how the Lord God has called you and me today, my precious brothers and sisters. దాన్ని బట్టే నిన్ను నన్ను పిలుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. If God's presence does not go before you and me, నీ ముందు నా ముందు దేవుని సన్నిధి రాకపోతే we will not overcome any situation that is facing us. మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో ఆ యొక్క పరిస్థితులన్నిటి కూడా మనం జయించలేము. The Chennai meeting on Wednesday, బుధవారం చెన్నైలో జరిగిన కూటంలో I have to mention that నేను దాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి ఉండేది. it was a great success అది చాలా గొప్ప విజయము, and it was a great blessing. అది అదే విధంగా ఆశీర్వాదం కూడా. There were so many problems and difficulties and temptations and tests and trials that rose up against the meeting from the date we decided to have the meeting. ఎప్పుడైతే మేము కూటాలు కలిగి ఉన్నామో అప్పటి నుంచి ప్రతి ఒక్క సమస్య కానీ ప్రతి ఒక్క ఇబ్బంది కానీ అన్నీ కూడా తలెత్తి ఉన్నాయి. పట్టింటి మేము అన్నీ వచ్చినా సరే I got into a very serious problem with the Panchayat Raj in my area. నా ఏరియాలో ఉన్న పంచాయతీ రాజ్ తోటి వారితోటి ఒక సమస్య ఎదుర్కొన్నాను నేను. I was stressed up. I did not know what to do. నాకు తలనొప్పి వచ్చింది, ఏం చేయాలో అంతగా సమస్యగా మారింది అది. My grandson was only 3 months old. For past 1 month sick 5 days was admitted in ICU. అయితే నాకు 3 నెలల చిన్న మనవడు ఉన్నాడు. అతను బలహీనత చేత రోగం చేత బలహీనపడి 5 రోజులుగా ఆయన ఆ విధంగానే ఉన్నాడు. Another situation where a brother, I will not mention names, I promise God I will not mention that matter to anyone except Brother Samuel, since it is related to him. One brother who said he will come and play the music and sing the songs for us, he backed out of it. ఎవరైతే ఒక సహోదరుడు వచ్చి కీబోర్డ్ వాయించి పాటలు పాయించాడని అనుకున్నాడో ఆ వ్యక్తి రాలేదు, వెనకబడి ఉన్నాడు. That started my pressure and my tension. అప్పుడు నాకు చాలా టెన్షన్గా మారినది ఆ సమస్యను బట్టి. So I knew that this was the work of the enemy. అయితే నేను అప్పుడు గమనించాను, ఇది శత్రువు యొక్క పని అని గమనించాను. Wednesday was the meeting. బుధవారంలో కూటం ఉంది. Wednesday morning I wanted to talk to the caterer to reduce the lunch for the number of people. నేను ఆ యొక్క కీబోర్డిస్ట్కి ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వారికి లంచ్ నేను తగ్గించమని అడిగి ఉన్నాను. I had estimated 100 participants including all of us. అందరిని కలుపుకొని ఒక 100 మంది పాల్గొంటారని నేను ఆశించాను. I thought last minute there may be so much of food left over. How to manage that? We will not be able to do it something. So I thought I'll reduce it. నేను అనుకున్నాను చాలా మిగులుతుందేమో అని చెప్పి దాన్ని అనుకున్నాను, తగ్గించాలని అనుకున్నాను. But I failed to tell him that. నేను వారికి చెప్పడం నేను విఫలమయ్యాను. And he prepared as planned. ఆయన ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగానే చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I'll come back to that. నేను మరలా వస్తాను ఆ విషయానికి. Wednesday was the meeting. బుధవారంలో కూటం ఉంది. The previous day, Tuesday, Monday, Sunday, Saturday, 4 days prior to that. 4 days before. అయితే బుధవారంలో కూటం ఉంది, మంగళవారము, సోమవారము, అదేవిధంగా ఆదివారం కూడా ప్రార్థనకి ఒక 4 రోజుల ముందు I text Brother Samuel and Brother Francis in the group that we are in. మేము ఏదైతే గ్రూప్లో ఉన్నామో సోదరుడు శామ్యుయల్ గారికి అదే ఫ్రాన్సిస్ గారికి నేను మెసేజ్ పెట్టాను. And I declared. నేను చెప్పినాను. Hallelujah. హల్లెలూయా.
I said, నేను చెప్పాను ఆ దినమున, I know and I believe నాకు తెలుసు, నేను నమ్ముచున్నాను, the Lord is going to bless our Chennai meeting. మన యొక్క చెన్నై మీటింగ్స్ ని దేవుడు దీవించబోతున్నాడు. And that is the reason I'm going through a lot of trials and tests. ఇక ఆ కారణం చేతనే వేరొక శ్రమల చేత లేకుంటే ఇబ్బందుల చేత నేను వాటి అన్ని చేత శోధించబడుచు ఉన్నాను. Because the devil don't like it. ఎందుకనగా దయ్యానికి అది ఇష్టం లేదు. So God's presence was with me. అయితే దేవుని యొక్క సన్నిధానం నాతో ఉన్నది ఆ దినమున. God's presence was with the families that were traveling from Hyderabad and Nandikotkur. హైదరాబాద్ నుంచి నందికొట్కూరు నుంచి ప్రయాణం అవుతున్న వారితో కూడా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. And God removed all the obstacles which I could not do. అయితే నేను ఏదైతే చేయగలనో అదంతా కూడా దేవుడే తీసివేసి ఉన్నాడు. I was really very afraid because of the problem, issue I got entangled in. ఆ యొక్క దినాన ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని బట్టి నేను ఎంతో బాధపడి ఉన్నాను. That is why in John 15 he says, without me you can do nothing. Amen. యోహాను 15 ఆయన చెప్పాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని. So now Moses, he is realizing his shortcomings, his inefficiency, his failures, and he is committing to the Lord. అయితే మోషే గమనించుకుంటున్నాడు ఆయన యొక్క అసమర్థతను, ఆయనకి ఏదైతే ఉండదో బలహీనత ఉంటుందో అవన్నీ కూడా గమనించుకొని ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు. Hallelujah. Wherein shall it be known that I and thy people have found grace in thy sight? అయితే నేనును నీ యొక్క ప్రజలను నీ ఎదుట కృపని ఏ విధంగా కటాక్షం ఏ విధంగా పొందుకోగలము? Is it not because thy presence is going before with us? Amen. సన్నిధి వస్తేనే కదా. Hallelujah. Hallelujah. When the presence of the Lord is going before you, my precious brother and sister, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మీతో పాటుగా వస్తున్నప్పుడు సహోదరి సహోదరులారా, victory is going before you. నీ ముందు ఆ యొక్క విజయం వెళ్తూ ఉన్నది. When Moses started leading the people out of Egypt, ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే ప్రజలను నడిపించడానికి మోషే ఆరంభమైనప్పుడు, they passed through many lands, many nations. వేరే యొక్క ప్రజలను వేరే యొక్క భూములను దాటుకొని వచ్చారు వారు. And they overcame every nation. ప్రతి జనాంగంను వారు ఎదుర్కొని వచ్చి ఉన్నారు. But did they take a sword and a spear and did they do the fighting? Hallelujah. వారు ఎప్పుడైతే ఆ యొక్క ఖడ్గాన్ని తీసుకొని ఎప్పుడైతే వారు యుద్ధం చేశారో, he says the battle is of the Lord. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, the Lord fought for them. దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. The Lord overcame the nations. ఆ యొక్క జనాంగాన్ని దేవుడు జయించి ఉన్నాడు. The Lord drove the enemies before them. వారి ముందే వారిని తరిమేసి ఉన్నాడు దేవుడు. And God gave them the promised land. అయితే దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. Whatever be your situation in your life today, ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి ఏదైనా సరే, if the presence of the Lord alone will go before you, with you, నీ దేవుని యొక్క సన్నిధి నీతో పాటు నడిచినట్లయితే, you have nothing to worry about. నీవు ఏమాత్రం చింతించిన అవసరం లేదు. You know what you need to do? నువ్వు ఏమి చేయాలో తెలుసా? Like a little baby ఒక చిన్న బిడ్డగా, in the hands of the mother, ఒక తల్లి చేతిలో చిన్న బిడ్డలాగా, oh, just be relaxed. Hallelujah. Hallelujah. In the comforting hands of the mother, తల్లి యొక్క ఆదరణ కలిగిన చేతిలో ఉంటూ, there's nothing that you need to do. నువ్వు చేయవలసిన ఏమీ లేదు. She knows when to feed you. నీకు ఎప్పుడు తినిపించాలో ఆమెకు తెలుసు. She knows when to wash you. నిన్ను ఎప్పుడు కడగాలో ఆమెకు తెలుసు. She knows when to change you. నిన్ను ఎప్పుడు మార్చాలో ఆయన తెలుసు. She knows when to pat you and put you to sleep. నిన్ను ఎప్పుడు నిద్రపుచ్చాలో ఆమెకు తెలుసు. Just trust that mother. ఆ తల్లి నువ్వు కేవలం నమ్ము. Just trust your good friend. నువ్వు మంచి స్నేహితులు కలిగి ఉండు. Just trust your Lord. నీ దేవుని విను నీవు. Like John the beloved. Like John the beloved. ప్రియుడైన యోహాను చెప్తూ ఉన్నాడు, when our Lord Jesus Christ, the Almighty Creator God, was on the earth in the form of a man in flesh and blood, ఎప్పుడైతే దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఈ భూమి మీద మాంసముగా రక్త మాంసముగా ఆయన ఎప్పుడైతే ఉన్నాడో, according to Chronicle age, ఆ యొక్క దినవృత్తాంతాల ఆ యొక్క కాలం ప్రకారంగా, John the disciple was elder to Jesus in age, mean number of years. అయితే ఈ యేసు కంటే కొన్ని వయసులో యోహాను పెద్దవాడు. And John was always leading on
the chest of the Lord Jesus Christ. ఎప్పుడు యేసుక్రీస్తు యోహాను యేసుక్రీస్తు ఛాతీ మీద ఆయన ఈ విధంగా ఉన్నాడు. Always leaning on him. ఎప్పుడు ఈ విధంగా ఛాతీ మీద ఈయనలాగా ఉన్నాడు ఆయన. So you and I today have a friend like that. మీరు నేను ఆ యొక్క స్నేహితుడిని కలిగి ఉండాలి. What a friend we have in Jesus. Hallelujah. కలిగి ఉన్నాం యేసును. All my cares and troubles to bear. Amen. Amen. What a friend we have in Jesus. All my cares and troubles to bear. What a friend we have in Jesus. Take it to the Lord in prayer. Sorry, I don't want to embarrass you by singing. I'm not a singer at all. Hallelujah. God bless you. Hallelujah. So we have a friend whom we can depend, whom we can trust. అయితే ఎవరైతే మనం స్నేహితులు కలిగి ఉండి ఎవరి మీద మనం ఆధారపడతామో ఎవరినైతే మనం నమ్ముతూ ఉంటామో And this relationship, this friendship is becoming stronger and stronger between Moses and his greater God. అయితే ఈ యొక్క స్నేహం అనేది బలపడుతూ దేవునికి మోషేకు అదేవిధంగా సృష్టికర్తకు స్నేహం అనేది బలపడుతూ ఉన్నది. So when Moses is telling the Lord, wherein shall it be known that my and thy people have found grace in thy sight? How will the people know? Is it not because thou goes before us? అయితే నేరును ఈ ప్రజలను ఏ విధంగా మీరు నీ ఎడల కటాక్షము కలిగి ఉన్నామని తెలుసుకుంటారు, మీ యొక్క సన్నిధి మాతో వస్తేనే కదా అని చెప్తున్నాడు ఆయన. Hallelujah. 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 Verse 17 is a highlight verse. ఈ యొక్క 17వ వచనం చాలా ముఖ్యమైన విషయము. And the Lord said unto Moses, కాగా ఈ యెహోవా నీవు మాతో చెప్పినట్లుగా I will do this thing also that thou hast spoken. Hallelujah. Hallelujah. నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా I will do also this thing which thou hast spoken. అయితే నువ్వు మాట్లాడిన చొప్పుగా నేను నీ ఎడల చేసేదనని చెప్తున్నాడు ఆయన. Who's telling whom? ఎవరితో చెప్తున్నాడు? God that created the universes. అయితే దేవుడు సర్వ సృష్టి అనే దేవుడు ఆయనతో చెప్తూ ఉన్నాడు. Our prophet describes him this way. ప్రవక్త ఏ విధంగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. He says he stood on that great platform. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన దాని మీద నిలబడి ఉన్నాడో, the stage, on the great stage, he stood on that great stage. ఎప్పుడైతే ఆ గొప్ప వేదిక మీద ఆయన నిలబడి ఉన్నాడో, and he said let there be light. ఆయన అన్నాడు నువ్వు మాట్లాడుతూ కాక అని. And there was light. అప్పుడు వారికి వెలుగు కలిగింది. The great Jehovah God, గొప్పనైన యెహోవా దేవుడు, the great creator God, గొప్పనైన సృష్టికర్త, who stood on that great big platform stage and said let there be light. ఎప్పుడైతే ఆ యొక్క గొప్ప వేదిక మీద నిలబడి ఆ యొక్క వెలుగు కలుగునుగా కానీ పలికాడు, and there was light, అప్పుడు వెలుగు కలిగింది. then he started creating all the other things. తర్వాత ఈ విషయాలన్నీ తయారు చేస్తూ ఉన్నాడు. He completed his plan of creation. ఆయన సృష్టిని అంతా చేయడం ముగించాడు. Then he takes from the earth and makes a man. అయితే అప్పుడు ఒక మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. That creator God, hallelujah, hallelujah, that creator God, ఆ సృష్టికర్త talking to the man which he has made from the dust of the earth. అయితే ఈ మట్టిలో నుంచి చేయబడిన మనిషితోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And what is he saying? ఆయన ఏం చెప్తున్నాడు? I will also do this thing that you have spoken. నువ్వు చెప్పినట్లుగా, నువ్వు నాతో మాట్లాడినట్టుగా ఆ విషయాలు నీకు చేస్తానని చెప్తున్నాడు ఆయన. My beloved precious brothers and sisters, నా ప్రశస్తమైన సహోదరి సహోదరులారా, it is not enough to become a Christian. It's not enough to become a believer. ఈ ఒక విశ్వాసి కావటము చాలా it is not enough to become a believer. ఒక విశ్వాసి కావటం చాలా తేలికైన విషయం కాదు. It is not enough to become a church member. ఒక సంఘంలో ఒక సభ్యుని కావటము అది అంత తేలికైన విషయం కాదు. It is not enough to take part in the church order, in the position, in the offices provided in the church. సంఘంలో ఒక స్థానంలో ఒక ఆఫీస్లో ఉండటానికి ఒక తేలికైన విషయం కాదు.
You have to become a son or a daughter of God. అయితే నువ్వు దానికి దేవుని కుమారుడు లేదంటే కుమార్తెగా అవ్వాలి. In John 1:12 he says, to them, to as many as believed on his name, he gave authority to become sons and daughters of God. అయితే యోహాను 1 ఆయనలో అధ్యాయంలో చెప్పినాడు, ఎవరైతే ఆయనను నమ్ముతారో ఆయన కుమారులు అయ్యే అధికారం ఆయన ఇచ్చున్నాడు. He is given authority. అయితే ఆయన అధికారం ఇచ్చాడు to become sons and daughters of God. దేవుని యొక్క కుమార్తెలు అవటానికి. We have to be born again as spiritual sons and daughters of God. దేవుని యొక్క ఆత్మీయమైన పిల్లలుగా అవటానికి మనము తిరిగి జన్మించాలి. So now Moses is even little more boldly, now he is approaching his friend. అయితే ఇప్పుడు ఇంకొంచెము ధైర్యం తెచ్చుకొని ఆయన దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. No, little more courage is got. I will do this thing as you have spoken. ఇంకొంచెము ఆయన ధైర్యం తెచ్చుకుని నువ్వు చెప్పినట్లుగా నేను ఇంకొంచెం చేస్తానని. What will happen if a minister in the cabinet today, అయితే క్యాబినెట్ లో ఉన్న ఒక మినిస్టర్ ఏదైనా చేసినట్లయితే, or the chief minister himself is our friend, ఒకవేళ ముఖ్యమంత్రి మన స్నేహితుడు అయితే, and we are having a good rapport, ఆయనతోటి మంచి సహవాసం లేకుంటే సంబంధం కలిగినట్లయితే, and we take a petition to him, ఎప్పుడైతే మనకు ఆ అర్థనను ఆయనకి తీసుకొని వెళ్తామో, and he says, okay Tarun, don't worry, you don't worry, ఆయన అంటాడు, సరే తరుణ్ నువ్వేమి చింతించవద్దు అయిపోతుంది అని చెప్తాడు. I'll take care, నేను చూసుకుంటాను దాని సంగతి, your petition is finished, నీ యొక్క నువ్వు చెప్పిన విషయం జరిగిపోతుందని చెప్పాడు. Will I return from there scratching my head? నేను అక్కడి నుంచి నేను ఈ విధంగా అనుకొని నేను బయటకు వస్తానా? Will he do what I have asked? ఆయన నేను ఏదైతే అడిగానో అది ఆయన చేస్తాడా? Will it come to pass? అది జరిగేటట్టు అవ్వచ్చా? Will it be fulfilled? అది నెరవేర్చబడుతుందా? Will I come with such a attitude, return with such an attitude? ఒక మంచి సంతోషంతో అక్కడ తిరిగి రావచ్చా, బయటకు రావచ్చా? I will come out like this, walking, my chest out, walking like that. నేను అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా నా ఛాతి పైకి ఉన్నప్పుడు, ఛాతి పైకి వచ్చినప్పుడు ఆ విషయం ఎలాగ ఉంటుంది? Why? ఎందుకు? Because I've given my petition to the chief minister who is my friend. అయితే ఆ ముఖ్యమంత్రికి నా యొక్క విన్నపాన్ని నేను తెలియజేశాను, ఎందుకంటే ఆయన నా స్నేహితుడు అయినాడు. I have confidence that he will do what I have asked. నేను ఏదైతే అడిగానో ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం నాకు ఉన్నది. And he told me, don't worry, I will take care. ఆయన నాతో అన్నాడు, నువ్వు చింతించవద్దు నేను చూసుకుంటానని. So I'll come out fully encouraged. Yes, my prayer is being answered. నేను అప్పుడు అక్కడి నుంచి చాలా సంతోషంతో నేను బయటకు వస్తాను, నా యొక్క ప్రార్థన ఆలకించబడింది అని. So with this mental attitude, now Moses is making the next step to God, to his friend. అయితే ఈ విషయాలు జరగడం వలన ఇంకొంచెం శక్తి పొందుకొని, ఇంకొంచెం ఆ యొక్క సహవాసం పొందుకొని ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. He didn't want to miss the opportunity. ఆయన ఈ యొక్క అవకాశం కోల్పోదలుచుకోలేదు. Because his friend said, and I will do this thing also which thou hast spoken. ఆయన స్నేహితుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పినట్లుగా నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా నీతో చేస్తానని చెప్పాడు. So Moses wants to make the best of the opportunity. ఆ యొక్క అవకాశంలో నుంచి చాలా ఉత్తమం తీసుకోవాలని మోసే ప్రయత్నం చేస్తున్నాడు. He doesn't want to miss the opportunity. అవకాశం కోల్పోదలుచుకోవట్లేదు ఆయన. He doesn't want to lose any time. ఈ యొక్క సమయాన్ని కోల్పోదలుచుకోవట్లేదు. He is saying, ఆయన అంటున్నాడు, and he said, I beseech thee. Beseech means I beg thee. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను కోరుకొనుచున్నాను, show me thy glory. Hallelujah. నీ మహిమ నాకు చూపించు. Hallelujah. Hallelujah. Who is asking whom? ఎవరిని అడుగుతున్నారు? Man taken from the dust of the earth. మనుషుడు మట్టి నుంచి చేయబడిన మనుషుడు asking the creator God, ఆ యొక్క సృష్టికర్త అని దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు, show me thy glory. నీ మహిమను నాకు చూపించు. Hallelujah. Hallelujah. Our prophet says, మన ప్రవక్త చెప్పాడు, don't be afraid to ask God for anything. దేవుణ్ణి అడగడానికి ఏమాత్రం భయపడవద్దని చెప్తున్నాడు ఆయన. And don't ask him for little things. చిన్న విషయాలు అడగటానికి ఆయనకు భయపడవద్దు. You always ask for little things because you're afraid if you ask for something big, he may not give it. నువ్వు చిన్న విషయాలు అడిగినప్పుడు పెద్ద విషయాలు ఆయన ఇవ్వకపోవచ్చు. Ask him. Don't be afraid to ask for big things. You ask him something that is great.
నువ్వు ఆ యొక్క చిన్న విషయాలు కాకుండా పెద్ద విషయాలు కూడా అడగడానికి ఆయనకు భయపడవద్దు. Because he can do the little things. ఎందుకనగా ఆయన చిన్న విషయాలు కూడా చేస్తాడు. And he can also do the great things. అదే విధంగా గొప్ప విషయాలు కూడా ఆయన చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. So Moses, he grabs the opportunity now. ఇప్పుడు మోషే ఆ యొక్క అవకాశాన్ని వాడుకొని ఉన్నాడు. Show me thy glory. ఓ నీ మహిమ. Hallelujah. Hallelujah. హల్లెలూయా. What an experience, my precious brothers and sisters. ఎంత గొప్పనైన అద్భుతమైన యొక్క అనుభవంగా ఉన్నది. Each one of us need to come into such an experience with God. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అనుభవంలోనికి దేవునితోటి ఆ యొక్క అనుభవంలోకి రావాలి. He is no more God kept somewhere far and we fall and prostrate and worship him. No. ఆయన అక్కడ ఎక్కడో ఉండి మనం ఇక్కడ నేల కొరికి ఇక్కడ ఆయన ఆరాధించడం ఆ విధంగా లేము ఇంకా. I stand at the door and knock. Revelation 3:20. ఆయన అంటున్నాడు, ఆయన తలుపు తడుతూ ఉన్నాడు ఆయన. If one will open unto me, ఎవరైతే తలుపు తెరుస్తారో I will come unto him. నేను ఆయనతో లోనికి వస్తాను. And I will sup with him, have supper with him. నేను వానితోటి కూడా భోజనం చేస్తానని చెప్తున్నాను. And he will sup with me. ఆ వాడు నాతోటి కూడా భోజనం చేయనని చెప్పాడు. What is to have supper? What is to have supper with someone? ఈ ఎవరితో ఒకరితోటి ఆ యొక్క భోజనం చేయడం అంటే ఏమిటి? ఏమి చేస్తాం? When the Lord Jesus Christ was on the earth, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారో he said, my meat is to do the will of the Father. అయితే ఆయన చెప్తున్నాడు, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడమే ఆయన యొక్క ఆహారం అని చెప్తున్నాడు ఆయన. So he comes into your heart and my heart, నీ హృదయంలోకి నా హృదయంలో ఆయనకు వచ్చి and he will sup with me, ఆయన నాతోటి భోజనం చేస్తాడు. and I will sup with him. నేను వానితోటి కూడా భోజనం చేస్తాను. He is giving me an opportunity. He is giving me an opportunity. ఇప్పుడు ఆయన నాకు అవకాశం ఇస్తున్నాడు. He is giving me a privilege. ఆయన నాకు ఇక సదవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. To be a part in his ministry. ఆయన పరిచర్యలో భాగం అవటానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. It's not my ministry. నా పరిచర్యలో కాదు. Hallelujah. హల్లెలూయా. His ministry. ఆయన పరిచర్యలో భాగం అవటానికి అవకాశం ఇస్తున్నాడు. In my 68th year, నా 68వ సంవత్సరంలో 45 years experience in the ministry, పరిచర్యలో 45 సంవత్సరాల అనుభవం కలిగిన వాడిగా on Wednesday Chennai meeting, I learned through Pastor Samuel Boombaka. ఆ యొక్క బుధవారం కూటంలో శామ్యూల్ బూంపాక గారి దగ్గర నుంచి నేర్చుకుని ఉన్నాను. What I am doing there in Chennai is not my ministry. నేను ఏదైతే చెన్నైలో చేస్తున్నానో అది నా పరిచర్య కాదు. It is a ministry that the Heavenly Father has given me. అది పరలోకమందున తండ్రి యొక్క పరిచర్య అయినది. So Revelation 3:20, ఈ యొక్క ప్రకటన 3:20లో చెప్తూ ఉన్నది, he is giving you and me an opportunity, a privilege to be part of his ministry. అయితే నీకును నాకును ఆయన పరిచర్యలో భాగం అవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆయన. So now Moses, he's become very bold. Go, Lord, show me thy glory. ఆయన చాలా రోషం కలిగి ఉంటున్నాడు. చాలా గొప్పగా అడుగుతున్నాడు, ప్రభువా నీ యొక్క మహిమను నాకు చూపించు అని. Hallelujah. హల్లెలూయా. And God answers. He says, దేవుడు అతనితో చెప్పాడు, I will make all my goodness pass before thee. 19. ఆయన నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచెదను. And I will proclaim the name of the Lord before thee. యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించెదను. I will be gracious to whom I will be gracious, and I will show mercy on whom I will show mercy. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరిని యందు కనికరపడదును వాని యందు కనికరపడదునను. Can we really can we sort of comprehend this mighty God? ఈ యొక్క గొప్ప అయిన దేవుని యొక్క మన యొక్క సన్నిధిని మనం గమనించినట్లయితే, Comprehend means can we fully understand this almighty God? ఈ యొక్క సర్వశక్తుడైన దేవుడు ఆయన యొక్క సన్నిధానాన్ని మనము ఆయన అర్థం చేసుకున్నట్లయితే, This human brain is not made for that. ఈ యొక్క మానవ జ్ఞానము దాని కొరకు చేయబడలేదు. Hallelujah. హల్లెలూయా. But see, God did not say, oh Moses, you asked a very difficult thing that I cannot do. He did not say that. అయితే మోషే అడిగినప్పుడు, మోషే నువ్వు అడిగిన చాలా కష్టతరంగా ఉండేది, నేను దాన్ని చేయలేదని చెప్పలేదు ఆయన. But God is complying with his request. Hallelujah. మోషే అడిగిన ఆ యొక్క విషయాన్ని ఆయన చేయటకు ముందుగా వస్తూ ఉన్నాడు. God is encouraging him. దేవుడు అతను బలపరుస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్.
You ask for such a big thing. No one so far has asked like that. No, you cannot, I cannot comply with you. No. నువ్వు అడిగింది చాలా పెద్దది, ఎవరు కూడా ఇప్పటి వరకు అడగలేదు, నేను దాన్ని చేయలేను అని ఆయన చెప్పలేదు. He's a God that comes down. He condenses, I think in James it says, he condenses to men of low estate. God, he comes down to the level of men of low estate. Hallelujah. దేవుడు ఎంతో ఉన్నతుడై ఉండి అక్కడి నుంచి ఆయన మనిషి యొక్క స్థానానికి ఆయన తను చేసుకొని ఉన్నాడు. And now he is telling Moses, okay, I'm granting your request. అయితే ప్రభు చెప్తున్నాడు, ఓ సరే నువ్వు అడిగినది నేను ఇచ్చేస్తాను. I will make all my goodness pass before thee. నీ ఎదుట నా మంచితనం అంతా I will proclaim the name of the Lord. యెహోవాను నా నామం నీ ఎదుట ప్రకటించవదను. I will be gracious to whom I will be gracious and show mercy on whom I will show mercy. నేను కరుణించు వారిని కరుణించదును, ఎవని యందు కనుకన పడుదును వాని యందు కనుకన పడుతున్నాను నేను. But he says, thou cannot see my face, for there's no man see me and live. అయితే నీవును నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకనేదు. A man made of flesh and blood, a human man, cannot see God in all his glory and live. అయితే దేవుని యొక్క అసలైన స్వరూపాన్ని, దేవుని యొక్క అసలైన మహిమను ఈ రక్తమాంసము కలిగిన శరీరం ఏమాత్రం కూడా ఆయన చూడజాలదు. So God is giving him a bypass now. అయితే ఇప్పుడు దేవుడు నీకు ఒక బైపాస్ మార్గం అని ఇస్తూ ఉన్నాడు. When my glory is passing before you, my goodness and kindness is passing before you, నీ ఎదుట నా మంచితనము, నీ ఎదుట నా కరుణ కటాక్షము నీ ముందుగా వెళ్తున్నప్పుడు నా మహిమ వెళ్తూ, because you are man, I don't want to destroy you, you are my friend. Hallelujah. నీవు నా స్నేహితుడు అయినందున నేను నాశనం చేయదలుచుకోలేదు. So what I will do when my glory is passing before you, I will hide you and cover you with my hand. అయితే నేను ఆ విధంగా నేను దాటుకొని వెళ్తూ ఉండగా నా చేతులతో నేను కప్పేస్తానని చెప్తున్నాడు ఆయన. There is a rock near me. ఆయన ఎదుట దగ్గరలో ఒక బండ ఉన్నది. The rock of Gibraltar. ఆ యొక్క బండ అనేది ఉన్నది అక్కడ. The rock that was cleft for you and me. నీ కొరకు నా కొరకు అక్కడ రాయి ఒక బండ పెట్టబడింది. The rock that was smitten in the wilderness. అరణ్యంలో ఆ బండ కొట్టబడింది. There is a crack in that rock. ఆ యొక్క బండలో Hallelujah. I will keep you in that cleft. ఆ యొక్క సందులో నిన్ను పెడతానని చెప్పాడు. And I'll cover you with my hand. నిన్ను నా చేతులతోటి కప్పివేసి, and when my glory is gone past you, ఎప్పుడైతే నా యొక్క మహిమ నిన్ను దాటుకుని వెళ్తుందో, I will take my hand. నేను నా చేయి తీసివేస్తాను. And you will see only my back. నీవు కేవలం నా వెనుక మాత్రమే చూడగలవు. Hallelujah. Hallelujah. My precious brothers and sisters, నా ప్రశస్త సహోదరి సహోదరులారా, there is now a rock cleft for you and for me. నీ కొరకు నా కొరకు ఒక బండ సందు అనేది పెట్టబడింది. The prophet says, ఆ యొక్క వాగ్దానం ఇవ్వబడింది నీకు. there is only one safe place in this world. ఈ యొక్క లోకంలో ఒక్కటే ఒక సురక్షితమైన ప్రదేశం ఉన్నది. And that is in the Lord Jesus Christ. అదే యేసుక్రీస్తులో ఉన్న స్థలమైనది. He is the rock of ages. ఆయన ఈ యొక్క లోకంలోకి ఈ యొక్క బండ అయినాడు. He was smitten for you and me. ఆయన నీ కొరకు నా కొరకు కొట్టబడ్డాడు. And that is our safe place of hiding. అదే మనం దాగుకునే ఒక స్థలమైనది. So if we have found favor, grace in the sight of God, దేవుని దృష్టిలో కన్ను దృష్టి ఎదుట మనం కృపా కటాక్షం పొందుకున్నాము. there is a rock beside you, a cleft rock. అప్పుడు నీ కొరకు ఆ యొక్క బండ సంద అనేది పెట్టబడింది. 2 more minutes. And then he says, I will take my hand. Now, ఆయన అంటున్నాడు, అప్పుడు నా చేయి తీసివేస్తానని. I received this just about 3 weeks back. Why did God show his back portion to Moses? నేను ఈ విషయాన్ని 2-3 వారాల క్రితం పొందుకున్నాను. ఎందుకు మోషే దేవుని యొక్క వెనుకను చూసి ఉన్నాడు. Why did he show the back? దేవుడు ఎందుకు తన వెనుకను మోషేకు చూపించాడు. What was in the back of the Lord Jesus Christ? యేసుక్రీస్తు వెనకాల ఏమి ఉన్నదో మనం చూద్దాం. What was on his back? ఆయన వెనుక ఏమున్నదండి? When I was reading this, I used to think many times, why did God show only the back portion to Moses? నేను చదివినప్పుడు చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు మోషేకు దేవుడు తన వెనుక భాగాన్ని The love of God for you and me, my beloved brothers and sisters. The love of God for you and me. దేవుని యొక్క ప్రేమ నీ కొరకు నా కొరకు. It is immeasurable. You can never measure it. అది నువ్వు ఏమాత్రం కూడా కొలవలేవు దాన్ని. He showed Moses, ఆయన మోషేకు చూపించాడు, what is going to happen to him when he comes on the earth as a man
and he'll go to the cross. ఎప్పుడైతే ఆయన తిరిగి మరలా వస్తాడో ఆ తిరిగి వచ్చి ఆయన సిలువ మీదకి వెళ్ళేటప్పుడు జరిగిన ఒక విషయము. That is what Isaiah is prophesying in chapter 53. Isaiah 53. ఆయన చెప్తున్నాడు. He says, surely he has, verse 4 and 5. I'm closing with that. 53, 4, 5 వచనాలు. Please take that. Isaiah 53 verses 4 and 5. యెషయా 53, 4, 5 వచనాలు. Surely he hath borne our griefs and carried our sorrows, yet we did not esteem him stricken, smitten of God and afflicted. We did not consider him. But he was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. Hallelujah. అతడు మన రోగములకు భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన గాని దేవుని వలన బాధింపబడిన గాను శ్రమ పొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్షను అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. He showed Moses, ఆయన మోషేకు చూపించాడు, when he comes down on this earth in the form of man, ఎప్పుడైతే ఆయన ఒక మనిషి రూపంగా ఈ భూమి మీదకి వచ్చాడో, what our sins and iniquities are going to do to him. He was scourged, he was bruised. ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో మన యొక్క దోషములు, మన పాపములు, మన అతిక్రమములు అన్ని ఆయన మీదకి వచ్చేఉన్నాయి. His back was like a ploven field. అది ఆ విధంగా ఆయన మీదకి వచ్చేసి ఉన్నాయి. Why? Because by his stripes we are healed. ఎందుకనగా మనము ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందాము గనుక. So from the time of Moses 2000 years till he came to the to this earth, 2000 years later what is going to happen, he is showing to Moses in a vision. Hallelujah. అయితే 2000 సంవత్సరం తర్వాత జరిగే విషయాన్ని మోషేకి దర్శనం రూపకంగా ఆ విధంగా మోషేకి అక్కడ బయలుపరిచి ఉన్నాడు ఆయన. So we have such a friend in Jesus. We have such a friend in Jesus. మనకి యేసుక్రీస్తులో మంచి స్నేహితుడిని కలిగి ఉన్నాం. By his stripes we are healed. ఆయన గాయముల చేత మనం స్వస్థత పొందుకొని ఉన్నాం. On the cross of Calvary he earned two things. ఆ కల్వరిలో ఆయన రెండు విషయాలు సాధించాడు. He earned our salvation of the soul by shedding his blood. ఆయన రక్తం చిందించడం వలన మనకు రక్షణ ఆయన ఇచ్చి ఉన్నాడు. And also he earned our healing by his stripes. ఆయన దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కూడా ఆయన సాధించి ఉన్నాడు. So we have a very good friend whom we can trust. మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఎవరినైతే మనము నమ్మగలమో, we can depend, మనం ఆయన మీద ఆధారపడవచ్చు, and we can boldly approach him. ఆయనని నేరుగా మనము కలుసుకోవచ్చు. He is always there with arms wide open for you and me. ఆయన ఎల్లప్పుడు కూడా తన చేతులు చాచి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ కొరకు చూస్తూ ఉన్నాడు. May the Lord bless this message. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. May it be a blessing unto you all. మీ అందరికీ ఇది ఆశీర్వాదకరంగా ఉండును గాక. And God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.